మెడికల్ కళాశాల నిర్మాణంపై మాజీ సీఎం జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. మెడికల్ కళాశాల నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన 975 కోట్లు మాత్రమే వినియోగించారని గుర్తు చేశారు. జగన్ హయాంలో మెడికల్ కాలేజీలకు రాష్ట్రం నుంచి రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. జగన్ కట్టిన మెడికల్ కాలేజీల్లో కేవలం భవనాలు మాత్రమే కట్టి రంగులు వేసి ప్రారంభించారన్నారు. జగన్ హయాంలో నిర్మించిన మెడికల్ కళాశాలలో మౌలిక వసతుల కోసం ఇంకా 1900 కోట్లు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. చేయాల్సిన బాధ్యత కూడా స్టేట్ గవర్నమెంట్ ఉంది. అది వర్క్ స్టార్ట్ చేసామని చూపించి ఆ నిధులు కూడా ఈరోజు డైవర్ట్ చేసి ఇతర అవసరాలకు వాడుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పీజీ కాలేజ్ స్టూడెంట్స్కి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన బాధ్యతను కూడా వాళ్ళు దుర్వినియోగం చేసి ఆ ఫండ్స్ని కూడా డైవర్ట్ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఈరోజు మనం ఇప్పుడు ఆపరేట్ అవుతున్న కాలేజ్ మోడల్స్ కూడా మనం చూడాలి. ఈ కాలేజ్లో 50% గవర్నమెంట్ సీట్స్, అలాగే 35% కేటగిరీ బి కింద ఇస్తున్నారు, అలాగే 15% కేటగిరీ సి కింద ఇస్తున్నారు. కేటగిరీ బి కింద ఉన్నటువంటి వాళ్ళకి సుమారు 14 లక్షల రూపాయలు ఫీజు కింద కలెక్ట్ చేస్తున్నారు. కేటగిరీ సి ఉన్న వాళ్ళకి ఎన్ఆర్ఐ కోటాకి లాగే వాళ్ళకు కూడా ఒక 25 lakhs వరకు కూడా చేయడం జరుగుతూ ఉంది. అంటే సుమారు ఇప్పుడున్నటువంటి సెల్ఫ్ ఫైనాన్స్డ్ మోడల్ అని వాళ్ళు చెప్పుకున్న విధానం ఏదైతే ఉందో అది సుమారు ప్రైవేటు కాలేజ్కి ఉన్నటువంటి విధానమే. ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ కాలేజ్లో ఉన్నదో సేమ్ మోడల్ వాళ్ళు కూడా చేస్తున్న మోడలే. అంటే ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్లో 50% ఒకలాగా, కేటగిరీ బి కింద 35%, కేటగిరీ సి కింద 15%. ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్లో ఏదైతే మోడల్ ఉందో అదే మోడల్ గతంలో ఆయన ప్రభుత్వంలో కూడా ఈరోజు మెడికల్ కాలేజ్